నల్గొండ జిల్లా గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కెకే మహేందర్ రెడ్డి అన్నారు. బతకడానికి నల్గొండ జిల్లా గిరిజనులు పేగు తెంచుకు పుట్టిన బిడ్డలను అమ్ముకుంటున్నారంటున్న మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. షర్మిల పాదయాత్రకు జనం అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున గిరిజన మహిళలు ఇక్కడికి చేరుకొని షర్మిలకు సంఘీభావం తెలుపుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత నేత మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, వాళ్ళు నల్గొండ జిల్లాలో చూసినట్లయితే పెద్ద ఎత్తున గిరిజనులు కానీ రైతులు కానీ షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి స్పందన ఒకటండి, నల్లగొండ జిల్లా పోరాటాల కిల్లా. ఎందుకంటే అడుగడుగున కూడా నల్లగొండ జిల్లా ఏ విధంగా వంచనకు గురైంది, నల్లగొండ జిల్లాలోని గిరిజన బిడ్డలు ఏ విధంగా తన పిల్లలను అమ్ముకున్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో తల్లులందరూ కూడా తమ పిల్లలకు ఏ విధంగా విషపూరితమైన పాలన ఇస్తున్నారు మనసు చంపుకొని. ఇవన్నీ కూడా చూసినట్టయితే అది రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఊయల స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా ఈ ప్రాంతానికి 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా 950 ఎకరాలకు మంచినీరు ఇవ్వాలని, తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేశారో ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వారి గుండెల్లో గూడు కట్టుకుని పోయినాయి. అదేవిధంగా ఈ జిల్లాలో చూసినట్లయితే పూర్తిగా ఫ్లోరైడ్ గ్రామాలు గతంలో స్పీకర్ కూడా పర్యటన చేసి వీళ్ళని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడా హామీ నెరవేర్చుకోలేదు, ఎవరు చేయలేదు. ఎందుకంటే మనసున్న మహారాజుగా రాజశేఖర రెడ్డి శాశ్వత ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ సొరంగాన్ని తవ్వి దాని ద్వారా 4 లక్షల ఎకరాలకు 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి, అదే మాదిరిగా 950 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని పెట్టారు. వేరే నాయకుల పట్ల విశ్వసనీయత లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత ఉంది కాబట్టి ఇవాళ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్నారు. నిన్న మారిలో జరిగిన బహిరంగ సభలకు ప్రయోజనం ఇవాళ గిరిజన బిడ్డలందరూ కూడా బంజారా బిడ్డలందరూ కూడా తమ ఊయల స్కీమ్ ద్వారా తమ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందినది వాళ్ళకు అవగాహన కలిగింది కాబట్టి ఇలా వాళ్ళందరూ కూడా తన వెంట ఉన్నారు. ఇవాళ జిల్లాలో చూసినట్లయితే గతంలో రాజశేఖర రెడ్డి వల్ల అభివృద్ధి పొందింది కాబట్టి గతంలో ఎస్ఎల్బీసీ కానీ ఫ్లోరైడ్ గ్రామాలకు కానీ నీరందించి ఎన్నో మంచి సేవా పథకాలు జిల్లాకు చేసింది కాబట్టి ఇలాంటి ఆదరణ కల్పిస్తుందని కేకే మహేందర్ రెడ్డి గారు అంటున్నారు.